అలా యుద్ధ సమయంలో కూడా ఒకప్పుడు శక్త్యాయుధాన్ని ప్రయోగం చేస్తే మొత్తం వానరులు నేలకూలారు. శ్రీరామాదులు ఎవ్వరూ కూడా స్పృహలో లేరు. విభీషణుడు చాలా ఆందోళన పడ్డాడు. ఆ రాత్రిపూట కాగడా తీసుకుని వెతకటం మొదలుపెట్టాడు, మన వాళ్ళల్లో ఒకడన్నా బ్రతికిన వాడు ఉన్నాడా అని. ఒకవైపు నుంచి మూలుగు వినపడ్డది. ఎవరా అని చూస్తే జాంబవంతుడు. తాతా జాంబవంత అని అడిగాడు. పలకరించేటప్పటికల్లా వెంటనే జాంబవంతుడు అన్నాడు, విభీషణ హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగాడు. హనుమంతుడు విభీషణుడి పక్కనే ఉన్నాడు, కానీ జాంబవంతుడు కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ శక్త్యాయుధపు దెబ్బకి. హనుమంతుడు బ్రతికి ఉన్నాడా అనేటప్పటికీ విభీషణుడు అడిగాడు, తాత మన ప్రభు శ్రీరామచంద్రుడు బ్రతుకున్నాడా అని అడగవు, వానరరాజు సుగ్రీవుడు బ్రతుకున్నాడా అని అడగవు, యువరాజుని అడగవు, హనుమంతుడిని అడుగుతావేమి అంటే అప్పుడు జాంబవంతుడు చెప్తాడు, హనుమంతుడు జీవించిన మనమెల్లను మ్రందియున్న బ్రతికిన ఎట్లే, హనుమంతుడు లేకుండిన మనమెల్లను బ్రతికియున్న మ్రందిన ఎట్లే. ఒక్క హనుమంతుడు బతికి ఉంటే మనందరం చచ్చిపోయినా కూడా బ్రతికినట్లేనయ్యా, ఒక్క హనుమంతుడు లేడా మనమంతరం బ్రతికి ఉన్నా కూడా చచ్చినట్లే అన్నాడు. అంటే మనల్ని అందరినీ కూడా బతికించుకోగలిగినటువంటి సామర్థ్యం గలవాడు హనుమంతుడు అని చెప్పి జాంబవంతుడు అనేక పర్యాయాలు హనుమంతుని యొక్క శక్తియుక్తుల్ని అలా ప్రకటించడం జరిగింది. కాబట్టి హనుమంతుని మించినటువంటి బాహుశక్తి గలవాళ్ళు లేరు.